ఎందుకే ఇలాంటిదేదో ఒకటి చేసి నా పరువు తీస్తావనే నేను ఆఫీస్కి రావద్దని చెప్పింది. ఇది ఆఫీస్ నిషి, మన ఇల్లు కాదు. నీకు నచ్చినట్టు ఉండడానికి. ఇక్కడ నేను వాళ్ళందరికీ బాస్ని. ఇప్పుడు వాళ్ళ ముందు నా పరువు మొత్తం తీసేసావు. ఇప్పుడు నేను వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి? అసలు నువ్వు ఆఫీస్కి ఎందుకు వచ్చావు నిషి? నన్ను చూడటం, నాతో ఉండటం నీకంత కష్టమని నాకు తెలియకొచ్చాను. యువరాజ్, ఏం జరుగుతుందో ఆఫీస్లో? నిషి, ఎందుకు సోనీ లంచ్ బాక్స్ని కాన్ఫరెన్స్ రూమ్లో విసిరి కొట్టేశావు? ఎందుకు అక్క అడుగుతుంది కదా, సమాధానం చెప్పు. వదినా, యువరాజ్ కావాలని తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడుతున్నాడు. అసలు యువరాజ్ ఏం చేశాడో మీకు తెలుసా? నిషి, ఆగు. ఏంటి యువరాజ్ ఇదే? ఇంట్లో జరుగుతున్న గొడవలు చాలవన్నట్టు ఇవన్నీ ఇప్పుడు ఆఫీస్లో కూడా తీసుకొచ్చారా? అక్క, నిషిని నేను ఆఫీస్కి రావద్దనే చెప్పాను కదా. వినకుండా నిషినే వచ్చింది. తీసుకొచ్చేటప్పుడు ఆఫీసులో ఏ గొడవ చేయొద్దని కూడా చెప్పాను. వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి చేస్తూనే ఉంది. ఇప్పుడు సోనీతో గొడవ పెట్టుకుని తన బాక్స్ని కింద పడేసింది. నాతో లంచ్ చేయకుండా వెళ్ళి సెక్రటరీతో కలిసి లంచ్ చేస్తే నాకు కోపం రాదా వదినా? విషయం నాకు అర్థమైంది. మీ ఇద్దరితో వాదించే టైం లేదు. నిష్క, ఇంకోసారి ఆఫీస్లో నీ వల్ల ఎలాంటి గొడవ జరిగినా నేను చూస్తూ ఊరుకోను. యువరాజ్, నీ వల్ల కూడా ఇదే మీకు లాస్ట్ ఛాన్స్. మీరిలా అందరి ముందు గొడవ పడుతూ ఆఫీస్లో వాళ్ళని కొడుతూ తిడుతూ ఉంటే ఎవరు ఆఫీస్లో పని చేయరు. మన ఆఫీస్ కంటూ ఒక పరువు ఉంది. దయచేసి దాన్ని చెడగొట్టకండి. నిషి, నువ్వు వెంటనే ఇంటికెళ్ళు. మీ ఇద్దరి గొడవ ఏదైనా ఉంటే ఇంట్లో మీ బెడ్రూమ్లో చూసుకోండి. ఇది టైం కాదు, ప్లేస్ కూడా కాదు. డ్రైవర్కి చెప్తాను, ఇంటికి తీసుకెళ్తాడు. పో. ఓ సారీ, మీకు అడ్డు రాకూడదు కదా, వెళ్ళండి. మొత్తానికి నిషిగా మళ్ళీ ఆఫీస్కి రాకుండా చేశాను. ఇప్పుడు నా కాన్సంట్రేషన్ అంతా యువరాజ్ని ట్రాప్ చేయడం మీదనే పెట్టాలి. దానికోసం నన్ను తిడతావా యువరాజ్? నేను వద్దని చెప్పినా దానికి సారీ చెప్పడానికి వెళ్ళావు అంటే నేనన్న నా మాట అన్న నీకు అస్సలు లెక్కలేదన్నమాట. అది సార్ తప్పు కాదు మేడం. హాయ్ మ్యామ్, నా పేరు మురళి. ఇదే కంపెనీలో 5 yearsగా వర్క్ చేస్తున్నాను మ్యామ్. జరిగిన దాంట్లో తప్పు సార్ది కాదు మ్యామ్, ఆ సోనీదే. సోనీ నీకు తెలుసా? తనని ఆఫీస్లో జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నాను మ్యామ్. మనిషి చాలా డిఫరెంట్. యువరాజ్ సార్కి సెక్రటరీగా అపాయింట్ అవ్వాల్సింది సోనీ కాదు. మేనేజర్తో ఏం మాట్లాడిందో తెలియదు కానీ నెక్స్ట్ డే సోనీ అని అనౌన్స్ చేశారు. సోనీ చాలా డేంజర్ అమ్మాయి మేడం. మీరు జాగ్రత్తగా ఉండకపోతే సార్ విషయంలో చాలా పెద్ద తప్పు జరిగిపోతుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. దాని నుంచి యువరాజ్ని ఎలా అయినా కాపాడాలి. ఇవాళ జరిగిన గొడవకి నేను వెంటనే ఆఫీస్కి రాలేను. మరి ఆఫీస్లో జరిగే విషయాలు నాకెలా తెలుస్తాయి? వాళ్ళిద్దరినీ రోజంతా ఫాలో అయ్యి ఎప్పుడు ఏం చేస్తున్నారో నాకు చెప్తావా? నేను వద్దని చెప్పినా దానికి సారీ చెప్పడానికి వెళ్ళావు. నీకు ప్రమోషన్ వచ్చేలా నేను చూస్తాను. సరే మేడం, ఇప్పటి నుంచి ఆఫీస్లో వాళ్ళిద్దరి మధ్య జరిగే ప్రతిదీ మీకు అప్డేట్ చేస్తా. ఓకే, నీ ఫోన్ ఇవ్వు. ఇదిగో, ఇది నా నంబర్. నువ్వే విషయమైనా సరే నాకు ఫోన్ చేసి చెప్పు. ఓకే మ్యామ్. ఓసే సోనీ, నువ్వే ప్లాన్తో మా ఆయనకి దగ్గరవుతున్నావో నాకు తెలియదు కానీ నిన్ను మాత్రం గెలవనివని. మీ కష్టాలు తీరిపోయే మార్గం ఉంది.
కానీ దానికోసం మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. అయ్యో, ఎంత కష్టమైనా పడతామండి. సరే, మీరిక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తా. మేడం, ఆ రూమ్ లోంచి ఆ సౌండ్స్ ఏంటి మ్యామ్? ఒక లేడీని వీళ్ళు దందాలు చేయమని బెదిరిస్తున్నారు రమ్య. అసలు వీళ్ళు బంగారు నగలు చూపించి ఏం చేస్తున్నారు మేడం? మత్తు పదార్థాలు సప్లై చేస్తున్నారు. అంటే ఆ ముగ్గురిని అందుకే చంపేసిందా మ్యామ్? అనుకుంటున్నా. అందుకే మనం ఇన్వాల్వ్ అయ్యామని తెలియగానే వెంటనే రౌడీనని ఆ ముగ్గురింటికి పంపించింది. ఎందుకంటే యాదమ్మ గురించి నిజం తెలిసిన మీరు యాదమ్మని అంత ఈజీగా వదలరని తెలిసే ఇదంతా చేస్తుంది మ్యామ్. అవును, అందుకే హోమ్ మినిస్టర్తోనే కాల్ చేయించింది. తన రేంజ్ ఏంటో చెప్పాలని చూసింది. ఆ ఫోన్తో మనం ఆగమని తెలిసి ప్రతి చోట మనకంటే ముందు ఒక స్టెప్ ముందే ఉంటుంది. కానీ మీరు తన చోటుకే వచ్చి తనని క్లోజ్ చేయాలని చూస్తున్నారని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేసుండదు కదా మ్యామ్? ఎక్స్పెక్ట్ చేసుండదు, కానీ మనం లోపలికొచ్చామని తెలియడానికి తనకెక్కువ టైం పట్టదు. ఆ లోపు మనం సాక్ష్యాలు కనిపెట్టాలి, ఆ మత్తు పదార్థాలని పట్టుకోవాలి. మాత, ఆ చెడి వాళ్ళు ఆశ్రమంలోకి వచ్చారని డౌట్గా ఉంది మాత. ఏంట్రా నువ్వు మాట్లాడేది? జేడీ వాళ్ళు లోపలికొచ్చారా? అవును మాత, నేను లోపలికి వచ్చేటప్పుడే జీడి పక్క నుండి పోలీసుని చూశాను, కానీ భక్తురాలు గేటప్లో ఉండేసరికి గుర్తుపట్టలేకపోయా మాత. బయట ఇద్దరు సెక్యూరిటీ వాళ్ళు స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. అక్కడున్న సెక్యూరిటీ మన అబ్బాయి కాదు మాత. ఆశ్రమానికి దగ్గరలో పోలీస్ కారు కూడా ఉంది. ఆ జేడీకి బయట సాక్ష్యాలు దొరక్కపోయేసరికి మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవడానికి ఆశ్రమంలోకి వచ్చినట్టుంది. ఇప్పుడే ఆశ్రమంలో ఉన్న అందరినీ పిలిపించండి. సరే మాత. అమ్మో, ఎన్ని నగలు! వీటిలో కొన్ని నగలు మీవైతే ఎంత బాగుంటాయి. వీటిని వేసుకోవాలనే కదా జీవితాంతం కష్టపడుతున్నారు. అవునమ్మా. చెరొకటి తీసుకోండి. మీ కష్టాలు విని మాత మీకు ఫ్రీగా ఇవ్వమని చెప్పారు. నిజంగా ఈ నగలన్నీ మాకేనమ్మా? ఇవన్నీ మీకే. వీటికి డబ్బులు కూడా ఇవ్వాల్సిన పని లేదు. కానీ ఆశ్రమానికి కొన్ని చిన్న చిన్న పనులు చేయాలి. ఊడ్చడం దగ్గర నుంచి వంట పని వరకు అన్ని పనులు చేస్తావమ్మా? చాచా, భక్తులతో అలాంటి పనులు చేయించుకుంటామా? మీరు చెయ్యాల్సింది మేమిచ్చిన బ్యాగులను తీసుకెళ్ళి మేం చెప్పిన చోట ఇవ్వాలి.